ఏంటి మంటగా ఉందా? ఉంటుంది, ఎందుకుండదు? నీ చేతి మీద వేడి కాఫీ పోస్తేనే నీకంత మంటగా ఉంటే నీలాంటి రాక్షసుడి చేతితో శ్రీవల్లి గొంతు నొక్కితే ఎంత బాధగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. పోలీస్ స్టేషన్లో చార్జ్ చేయకూడదు. డ్రామా కంపెనీలు ఉంటాయి కదా, అక్కడ పగటి వేషాలు వేసుకోవాల్సింది. తిక్క తిక్కగా మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. ఆడపిల్లని కాబట్టి ఆ మాట నేనంటే బాగుండదు, కానీ నువ్వు నిజాయితీగా నిక్కచ్చిగా మాట్లాడు. మనసులో దురుద్దేశం పెట్టుకుని పైకి మంచివాడిగా నటిస్తూ నంగి మాటలు చెప్పకు. ఏయ్, ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? పిచ్చిగాని పట్టిందా ఏంటి? ఎందుకు అలా చేస్తున్నావు ఈరోజు? నేను నీకు ఈరోజు కొత్తగా కనిపించి ఉండొచ్చు. నువ్వు కొత్తగా నటించావు కదా. మా అక్క అత్తారింటి పోరు పడలేక, వాళ్ళు పెట్టే టార్చర్ తట్టుకోలేక, వాళ్ళు కొట్టిన దెబ్బల్ని గాయాల్ని తట్టుకున్నా చివరికి ప్రాణాలు తీసేసుకుంది. కానీ నువ్వు పై చదువులు తను చదవలేక ఆత్మహత్య చేసుకుందని కేసుని పక్కదారి పట్టించావు. మా అక్కకు ఆత్మశాంతి లేకుండా చేస్తున్నా నువ్వు మంచి మనసున్న శ్రీవల్లి జీవితాన్ని కూడా నాశనం చెయ్యాలి అనుకుంటున్నావా? గుడ్, వెరీ గుడ్. గౌరీ కేస్ గురించి రేపు మాపు తెలుస్తుంది అనుకున్నాను, బట్ నా క్యారెక్టర్ గురించి తెలుసుకోవాలనుకుంటే చాలా టైం పడుతుంది అనుకున్నా. బానే కనిపెట్టావు. గుడ్. నీలాంటి వాడు శ్రీవల్లికి భర్త అవ్వకూడదు. తను అన్యాయం అవ్వకూడదు. నువ్వు తనని పెళ్లి చేసుకోకూడదు. నువ్వేంటో అందరికీ తెలియాలి. చూడు శివపార్వతి, నేనేంటో తెలిసిన తరువాత గంగకి చెప్పకుండా తిరిగి నాకే చెప్తున్నావంటే నువ్వెక్కడో లాక్ అయిపోయి ఉంటావు. యామ్ ఐ రైట్? వాళ్ళ అన్నయ్య మనసు కష్టపెట్టకూడదని నీలాంటి దుర్మార్గుడు ముందు తల వంచాలని డిసైడ్ అయిపోయింది. కానీ నాలాంటి రోషం గలదాన్ని ఎక్కడ నిజం చెప్పేస్తానోనని గంగాబావుకు చెప్పొద్దని నా చేత ఒట్టేయించుకుంది. అబ్బా, ఈ మాట ముందే చెప్పాలి కదా శివ. నా గురించి పుంకాలుగా తెలుసుకున్నావని లోపలెంత టెన్షన్ పడ్డానో తెలుసా? నువ్వొకరికి ప్రామిస్ ఇచ్చావంటే మిస్ చేయవని నాకు బాగా తెలుసు. ఈ దేవాగాడి పెళ్ళంగా శ్రీవల్లి వస్తుంది. పెళ్లిలో మాత్రమే దాని మొహం పెళ్లి కూతురులా వెలిగిపోతుంది. ఆ తరువాత నా చేతుల్లో నలిగిపోతుంది. అందుకే నువ్వు శ్రీవల్లిని పెళ్లి చేసుకోకూడదని చెప్తున్నాను. నువ్వు చెప్తే అది జరగని పనే? 4-5 రోజుల్లో మా పెళ్ళవుతుంది. తరువాత నాకు పెళ్ళాంగా ఉండిపోతుంది. శ్రీవల్లిని
ఆ ఎదురుగా ఉన్న శివుడే కాపాడలేనప్పుడు తన దగ్గరున్న గంగ ఏం కాపాడుతుంది? నా డైలాగ్లో డెప్త్ అర్థమైందనుకుంటా. అయ్యో అమ్మా, శివ నా చేతి మీద వేసిన కాఫీ కన్నా నీ కన్నీళ్ళే వేడిగా ఉన్నాయి తెలుసా? ఏడవకమ్మా, ఏడవకు. చెప్తున్నాను కదమ్మా, ఏడవకు. ఏడవకమ్మా. నీ చేతి మీద కాఫీ పడేసిందని శివ మీద నాకు కోపం లేదు నాన్న. నువ్వు తనని ఏమనకుండా ఓపికతో ఉన్నావు చూడు. నీ మంచితనానికి నేను కన్నీళ్లు పెట్టుకుంటున్నాను రా. అమ్మా, శివ నా చెల్లెలమ్మా. తననెవరైనా ఓ మాట అంటేనే తట్టుకోలేను. నేనంటానా చెప్పు? నాకేం కాలేదు. నువ్వు బర్ణాలు రాసావు కదా ప్రేమతో, ఎంత చల్లగా ఉందో తెలుసా? నీ మనసులాగానే కూల్ కూల్, చల్ల చల్లగా. నవ్వావు కదా, వెళ్ళి పని చూసుకో. అలాగే. పడుకునే ముందు చల్లార్చిన గంజి రాస్తాను నాన్న, ఇంకా త్వరగా తగ్గిపోతుంది. అలాగేనమ్మా. శివ, నా మీద కన్నా మీ అన్నయ్యకి నీ మీదే ఎక్కువ ప్రేమ. చూస్తున్నావు కదా. గంగకు మాత్రమే చెప్పకూడదనుకున్నావా? లేకపోతే మా అమ్మకు కూడా చెప్పొచ్చా? చెప్పాలనుకుంటే ఎప్పుడో చెప్పేదాన్ని. పెద్దమ్మకు ఆస్తమా ఉంది కాబట్టి నీ గురించి నిజం తెలిసిపోయినా తట్టుకోలేకపోతుందని ఆగిపోయాను. సీమి శివపార్వతి, ఏం జరిగినా సరే చివరికి అమ్మకు ఆయాసం వచ్చి ప్రాణం పోగొట్టుకున్నా సరే శ్రీవల్లి మెడలో నేను తాళి కట్టడం ఖాయం. ఎందుకంటే ఈ వయసులో నాకు కావాల్సింది అమ్మ కాదు, అందమైన అమ్మాయి శ్రీవల్లి. దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో నేను తనని ఎంత గాఢంగా ఇష్టపడుతున్నాను. నా క్యారెక్టర్ తెలిసిన వాళ్ళు ఇలాంటి ఆడపిల్లలు విసుక్కుంటారు. మగవాళ్ళు నన్ను ఏం చెయ్యాలో తెలియక చేతులు దులిపేసుకుంటారు. ఆల్ ది బెస్ట్ శ్రీవల్లి.
అన్నా, రాసిన లెక్కలే మళ్ళీ మళ్ళీ రాస్తూనే ఉన్నావు. దీని బదులు రామ్కోట్ రాసినా పుణ్యం వచ్చేదన్నా. ఆ గోవిందనామాలేదో రాసుంటే తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం ఘనంగా జరిగేది. రేయ్, ఇది ఈ ఇంట్లో జరిగే మొట్టమొదటి పెళ్లి. ఉన్నంతలో బాగా చేయాలనుకున్నాన్రా. మన టెంట్ హౌస్లో షామియానా లైట్లు కాకుండా టౌన్ నుంచి ఒక 50 పెట్రోమాక్స్ లైట్లు తెప్పిస్తాను. 50 పెట్రోమైట్ లైట్లా? వాటి బాడుగ ఎంత అవుతుందో తెలుసా అన్నా? టెంట్ హౌస్ ఓనర్ని, నాకు తెలియకపోవడం ఏంట్రా? అటు 25 మంది, ఇటు 25 మంది కలర్ డ్రెస్సులు వేసుకుని పెట్రోమాక్స్ లైట్లు మోసుకుంటూ వాళ్ళ మధ్యలో దేవరాజ్ బావ మహారాజులా, శ్రీవల్లి మహారాణిలా ఇద్దరూ చిటికెన వేళ్లు పెనవేసుకుని అలా నడుచుకుని వస్తుంటే ఊళ్ళో వాళ్ళందరూ పూలు జల్లుతూ ఇలాంటి పెళ్లి ఊరేగింపు ఇంతకు ముందు ఎన్నడూ చూడలేనట్టు కథలుగా చెప్పుకోవాలి. అక్క పెళ్లి గురించి కథగా చెప్పుకోవడం ఏమో కానీ మాకు స్టోరీ కాంపిటీషన్కి ఒక కథ కావాలి, చెప్పు. ఎందుకు చెప్పను? రాసుకో. అన్నా, పెట్రోమాక్స్ లైట్లు పెట్టేసి బొటన వేలు ఎగరేస్తే మనకున్న పెట్రోలే తక్కువ. అలాంటిది వాటిని మొయ్యడానికి ఇంకో 50 మంది కూలీలంటే ఎంత అవుతుందో తెలుసా అన్నా? అసలు ఎన్ని వేలు అవుతాయో తెలుసా అన్నా? నువ్వు పెద్ద చెల్లెమ్మ, పెద్ద బావ చిటికిన వేలు మాత్రమే చూస్తున్నావు. నీ బొటన వేలు ఎంత బాగా ఆడుతుందో ఆ సంగతి చూడు. అంటే ఏంట్రా, రాజీ పడిపోయి పెళ్లిని ఒక మోస్తరుగా చేస్తే దేవాబాబు పోలీస్ స్టేషన్లో సాటి పోలీసులకి ఏం సమాధానం చెప్తాడు? సబ్ ఇన్స్పెక్టర్ పెళ్లి అంటే మన టౌన్లో చెప్పుకోకపోయినా కనీసం ఈ 1 టౌన్ 2 టౌన్లో అయినా చెప్పుకోవాలి కదా. నీ కోరికేమో గాని ఎక్కడ ఇరుక్కుపోతావేమోనని నాకు కొంచెం అనుమానం వస్తుందన్నా. రేయ్, ఖర్చు సంగతి నాకు వదిలే, నేనేదో ఒకటి చేస్తాను. అనగనగనగా ఒక ఊరిలో, అనగనగనగా ఒక రాజ్యంలో, అనగనగనగనగా ఒక రాజుకి 7 కొడుకులుండేవారంట. ఆపు. హ? అరుగు మీద అమ్మమ్మలు చెప్పే కథలు కాదు, కొంచెం కనెక్టివిటీ ఉండాలి. అలాంటి స్టోరీ చెప్తే రాసుకుంటాను. నాకొచ్చిన కథ ఇదొక్కటే. చెప్పిన కథ ఎన్నిసార్లు చెప్తావక్క? నీకైనా బోర్ కొట్టదా? మరి నాకొచ్చిన కథ ఇదొక్కటేనే. ఏయ్, నీకు కావాల్సింది కదే కదా, ఇలా రా. సరే. శివాకి ఫోన్ చేయవే, కథలు చెప్పడంలో తను ఎక్స్పర్ట్. అవునవును, ఆ కథలు చెప్పే కదా ఇంట్లో వాళ్ళని అప్పుడప్పుడు బురిడి కొట్టించి పంచాయతీ వరకు తీసుకొచ్చేది. ఏయ్, ష్, అన్నయ్య వింటాడు, నువ్వు ఫోన్ చెయ్యి. సరే. కత్తిపోటుకి గురైన మల్లికార్జునరావు గారి చేతిలో ఈ ట్యాగ్ ఉంది. ఈ మర్డర్ అటెంప్ట్ వెనుక ఏదో కుట్ర ఉంది. పూజలు జరిపితే గుడిలో దైవమే ఉండునా. 4-5 రోజుల్లో మా పెళ్ళవుతుంది. తర్వాత నాకు పెళ్ళంగా ఉండిపోతుంది. తగలబెట్టే జ్వాల ఎంది ఏంటో. నేను గంగా బావకి నా సర్డెస్ట్ బ్రదర్ గురించి చెప్పకూడదని సహనమూర్తి శ్రీవల్లి అలియా సీతాదేవి నాతో ఒట్టేయించుకుని నన్ను కట్టిపడేసింది. ఈ విషయం ఇంతటితో వదిలే, చెప్తే నా మీదొట్టే. అలాగని నేను నోరు మూసుకునుంటే ఆ అమాయకురాలి జీవితం అన్యాయం అయిపోతుంది. ఏదో ఒకటి చెయ్యాలి. ఈ విషయం నేరుగా కాకపోయినా పరోక్షంగా అయినా సరే గంగా బావకు దేవా అన్నయ్య అసలు రంగు బయటపడేలా చేయాలి. ఎలా?
నేను కుముదవల్లి మాట్లాడుతున్నాను. మీ అన్నయ్య ఏమో అని అనుకున్నాను. అన్నయ్య అయితే ఆయన ఫోన్ నుంచి చేస్తాడు కదా, మా అక్క ఫోన్ నుంచి నేనెందుకు చేస్తాను? సర్లే, ఏంటో చెప్పు. స్టోరీ కాంపిటీషన్ ఉంది, స్టోరీ కావాలి, చెప్తావేమోనని. నీకు కథలు చెప్పే కాంతమ్మలా కనబడుతున్నానా నేను? ఫోన్ పెట్టేయ్. ఇది ఏ మూడ్లో ఉందో ఏమో ఇలా విసుక్కుందేంటి? అన్నయ్య గురించి ఎలా చెప్పాలి? అయ్యో, స్టోరీ కాంపిటీషన్ ఉంది, స్టోరీ కావాలి, చెప్తావేమోనని. అరెరే, కుముద కథ అడిగింది. నేను చెప్పే కథలోని దేవా అన్నయ్య క్యారెక్టర్ ఏంటో గంగాబావకి అర్థమయ్యేలా చెప్తే? ఎస్, గుడ్ ఐడియా. మళ్ళీ చేస్తుందేంటి? హలో హలో కుముద, నీకు కథ చెప్పాలి అనుకుంటున్నాను. అంత నీ ఇష్టమేనా? ఇందాకేమో చిరాకు పడ్డావు, ఇప్పుడేమో స్టోరీ చెప్తానని ఫోన్ చేస్తున్నావు. సారీ కుముదవల్లి, ఇందాక వేరే మూడ్లో ఉండి అలా అన్నాను. ఏమనుకోకు, ఒక మంచి కథ చెప్తాను, రాసుకో. సరే చెప్పు. ఒక రాజుకు 4 చెల్లెళ్ళు. మా అన్నయ్యలాగానే. ఏ, లోకంలో మీ అన్నయ్యకి తప్ప ఇంకెవరికి చెల్లెలు ఉండకూడదా? నోరు మూసుకుని రాయ్. నన్ను మధ్యలో డిస్టర్బ్ చేస్తే నేను మర్చిపోతాను. ఆ రాజు పెద్ద చెల్లెలికి ఒక మంచి సంబంధం చూశాడు. ఆజానుబాహుడు, అందగాడు భర్తగా వస్తున్నాడని ఆ చెల్లెలు మురిసిపోయింది. కానీ అతను పైకి కనిపించేంత మంచివాడు కానే కాదు, రాక్షసుడు. ఆ విషయం తెలియని ఆ మనసున్న మహారాజు తన చెల్లెలు అదృష్టవంతురాలని పువ్వుల్లో పెట్టుకుని చూసుకునేవాడు మొగుడుగా వస్తున్నాడు అని మురిసిపోయాడు. కానీ కాబోయే భర్త ముళ్ళతో గుచ్చుతాడని తెలిసినా అన్నయ్యకి తెలియకూడదని ఆ చెల్లెలు బాధని భరిస్తూ పెళ్లికి సిద్ధపడింది. ఏ నాగవల్లి, భోజనానికి అన్నయ్య వాళ్ళని రమ్మని పిలు. అలాగే అక్క. కుముదా, ఇక నీ స్టోరీస్ రాయడం ఆపేస్తే భోజనం చేద్దాం, త్వరగా రా. వస్తున్నా అక్క, అయిపోవచ్చింది. ఇవన్నీ తట్టుకోవాలంటే నీ దేహం సహకరిస్తుందా అన్న? అన్నయ్య, చేతులు కడుక్కొని రండి, భోజనం చేద్దాం. పెళ్లి భోజనం సంగతి దేవుడు ఎరుగు. ముందు మన ఇంట్లో ఉన్న భోజనం పుష్టిగా తిందాం, పదన్నా. సర్లేరా, పద. సూపర్ గా చెప్పావు. ఎంత బాగా నచ్చిందో నాకు కథ. కథలో ఎన్ని ట్విస్టులున్నాయో తెలుసా? ఏ సీరియల్లో కూడా ఈ ట్విస్టులు ఉండవేమో. థ్యాంక్ యూ. నో మెన్షన్.
కుముద చేత కథ అయితే రాయించాను. గంగా బావ ఆ కథను చదివాడంటే మాత్రం పసిగట్టేస్తాడు. దుర్మార్గుల ఆట కట్టేస్తాడు.